జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, అద్భుతమైనటువంటి వీణానాదంతో స్వామికి సుప్రభాతాన్ని మనం పాడుకున్నాం శ్రీమాన్ ఫణినారాయణ గారి ద్వారా. రోజు ప్రాతకాలంలో మనం చేసే అష్టాక్షరి మహామంత్ర జప కార్యక్రమానికి మన ఫణినారాయణ గారు ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గాన్ని, సుగమంగా మన అనుష్ఠానం సాగడానికి వీలుగా అందమైనటువంటి వీణానాదాన్ని మనకి తోడు చేస్తున్నారు. మనస్సులో సాగేటటువంటి మంత్ర జప ప్రేమ భావనలతోటి మనకి ఏదైనా ఒక ఆధారం ఉండాలి. జపము ధ్యానము అని అంటాం కదా. జపం అంటే మన మంత్రాన్ని అనేక సార్లు ఉచ్చరించడం. ఈ మంత్ర ఉచ్చారణ కూడా పైకి బాగా వినిపించేటట్టు చెప్పటం, మనకి మాత్రమే వినిపించేటట్లు చెప్పుకోవడం, అసలు పైకి శబ్దం రాకుండా లోపలే అనుసంధానం చేసుకోవడం, ఇట్లా 3 రకాలుగా ఉంటుంది. సాధారణంగా పైకి శబ్దం రాకుండా లోపలే స్మరించుకోవడం అనేటటువంటిది మంచిదే అయినప్పటికీ దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మనం మెల్లిగా యోగంలోకి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఒకసారి కొంచెం భుజం తడితే తప్ప మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఆ రకమైనటువంటి ఇబ్బంది రాకూడదు. రెండవది, మంత్రాన్ని మనం జపం చేసేటప్పుడు మన మనస్సు ఒకవేళ ఇటు అటు విచలితమవుతూ ఉంటే అలాంటి దాన్ని నిగ్రహించగలిగే, ఆపగలిగేటటువంటి ఒక మెకానిజం కూడా మనకి కావాలి. పూర్తిగా గట్టిగా మనం మంత్రాన్ని జపం చేస్తే అది మన పక్కవారికి ఇబ్బందికరము కావచ్చు, లేదా విలువైనదిగా మనం పెద్దల ద్వారా మన గురువుల ద్వారా స్వీకరించి దాన్ని ఎంతో పవిత్రంగా చేసుకునేటటువంటి దాన్ని ఎవరైనా విన్నప్పుడు ఓసి ఇంతేనా అని దాని యందు ఒక రకమైనటువంటి చులకన భావన లేదా ఒక సామాన్యమైన భావన చేసే అవకాశం ఉండొచ్చు. దానివల్ల మనకి మానసికంగా క్లేశము కలగచ్చు. అందుకే మన పెద్దలు మంత్రజపం ఉపాంశువుగా చేయండి అని మనకి తెలియచేశారు. ఉపాంశు అంటే మనం ఉచ్చరిస్తుంటే మనకి మాత్రమే అది శ్రవణమవుతుంది తప్ప మనని దాటి బయటికి రాదన్నమాట. దాంతోపాటు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా పూర్తిగా కనులు మూసి కాదు, అలాని పూర్తిగా కనులు తెరచి కాదు, సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్ అని చెప్తాడు స్వామి.
6వ అధ్యాయంలో మనస్సుని ఏకాగ్రపరిచే సాధనని ఉపదేశం చేసే క్రమంలో, అంటే మన 2 కనులతోటి కూడా మన ముక్కు పుటములని చూసుకుంటూ, ఇతరమైనవి మన చుట్టూ ఉండే దృశ్యములు బయటివి ఏవి కనిపించకుండా ఉండేటట్లు, ఒకటి మనం చూస్తున్నాం కనుక మన నేత్రములు మనకు కావలసిన దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాయి. మనం పూర్తిగా మూసుకోలేదు కనుక మనకి లోపల ఇతరమైనటువంటి అనవసరమైనటువంటి దృశ్యములు కూడా కనిపించవు. నాసికా పుటములని మనం చూసుకుంటూ ఉంటాం. అది ఏకాగ్రతకి ఒక సాధన. మనం కూర్చునేటటువంటి స్థానం, ఇప్పుడు ఇక్కడ మనం ఒక అభ్యాసాన్ని చేయడం కోసం, విషయాన్ని గ్రహించడం కోసం కూర్చున్నాం కనుక మనం అందరం ఇలాగ మామూలుగా అలా నేల మీద కూర్చుని మనం చేస్తున్నాం. కానీ దీన్ని మన మనస్సులో పెట్టుకుని మన గృహాలకు వెళ్ళినప్పుడు చేసుకునే అనుష్ఠానంలో శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనమాత్మన నా అత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలా అజిన కుశ ఉత్తరం. మనం నేలని శుద్ధి చేసుకుని, శుద్ధమైనటువంటి ఆ నేల మీద కొద్దిగా అవకాశం ఉంటే గోమయంతో దాన్ని ఒకసారి ఆలేపనం చేసుకుని, అంటే దాన్ని క్లీన్ చేసుకుని, దానిపైన ఒక చెక్క పీటని వేసుకొని, దాని మీద ఒక దర్భ ఆసనాన్ని వేసుకొని, దాని మీద మనం చిత్రాసనం అని అంటుంటాం, మెత్తగా ఉండడం కోసమని తయారు చేసుకున్నటువంటి ఒక ఊల్తోటో పట్టుతోటో తయారైనటువంటి ఒక ఆసనాన్ని, మనస్సుకి స్వచ్ఛత కలగడం కోసమని ఆ పైన తెల్లటి వస్త్రాన్ని ఒకటి వేస్తే, మనం కూర్చోవడానికి సౌకర్యం కావాలి, ఇబ్బంది కలిగించకూడదు. శరీరం మనం చేసే సాధనకి మొదటి పరికరం కనుక దానికి క్లేశం కలిగేటట్లు కనుక మనం చేస్తే అది మన మనస్సుకి తగినటువంటి తోడ్పాటుని ఇవ్వలేదు. శరీరానికి కూడా సౌకర్యం కలగాలి. అయితే సౌకర్యం కలగాలి కదా అని దానికి మరీ ఎక్కువ చేస్తే అది పొత్తిగా మాట వినదు. అందుకోసం కూర్చునే ఆసనాన్ని ముందర మనకి గుచ్చుకోవడం లాంటిది కానీ, మరీ వేడి కానీ, మరీ చల్లదనం కానీ లేని ఒక సమశీతల స్థితిలో, మరీ కఠినం కానీ మరీ మెత్తగా కానీ ఉండకుండా ఉండేట్టుగా ఒక ఆసన స్థానాన్ని మనం ఏర్పాటు చేసుకుని, దాని మీద మనం కూర్చునేటప్పుడు కూడా మరీ నిటారుగా నడువుని నిలబెట్టి కూర్చుంటే అది మనకి కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. ఎక్కువసేపు ఆ స్థితిలో మనం కూర్చోవడం కూడా ఇబ్బందికరం కనుక వెనకాతలకి కాస్త సాగిలపడటానికి వీలుగా ఒక సపోర్ట్, అది ఒక గోడ కావచ్చు, లేదా ఒక చెక్కతో తయారు చేసినటువంటి ఒక బ్యాక్ సపోర్ట్ కావచ్చు. దానిని మనం కొద్దిపాటి, అంటే స్ట్రైట్గా మరీ ఉండకుండా కొంచెం ఒక 20 డిగ్రీలు వెనక్కి వాలి ఉండేటట్లుగా ఉన్నట్టయితే
సాపాశ్రయం ఉపవిశ్య అని మనకి ఆదేశిస్తారు మన భగవద్ రామానుజాచార్య స్వామి. ఆ సందర్భంలో వెనక్కి మరీ జార్లు పడితే మనకి అది ఇందాక అనుకున్నట్టుగా మళ్ళీ యోగంలోకి తీసుకుపోవచ్చు. మరీ నిటారుగా ఉంటే కాస్త మనకి నొప్పి పెట్టవచ్చు. కొద్దిపాటి వెనకాతల ఎప్పుడైనా అవసరమైతే సపోర్ట్. అది మరీ ఎత్తుండద్దు, అలాని బొత్తిగా నేల మీద ఉండద్దు అంటారు. మరీ ఎత్తున్నట్టయితే ఎప్పుడైనా కొంచెం కూర్చున్నప్పుడు ఇటు అటు యోగంలోకి పెడితే అది కింద పడితే మళ్ళీ ప్రమాదం. అందుకోసం మరీ ఎత్తు ఉండద్దు. నా అతి ఉచ్ఛ్రితం, నా అతి నీచం. మరీ బొత్తిగా నేల మీద కూడా లేకుండా కొంచెం పైకి ఉండటం అవసరమని మనకి కూర్చునేటటువంటి సన్నివేశాన్ని ఎట్లా మనం అమర్చుకోవాలి, మన స్థానాల్లో మనం చేసుకునేటప్పుడు చుట్టూ ఉండే వాతావరణం మనని డిస్టర్బ్ చేయకుండా ఉండేట్టుగా చూసుకుంటాం. మనం ఇతరమైనటువంటి వాసనలు వచ్చి మనని ఆకర్షించకుండా ఉండేట్టుగా చూసుకుంటాం. అలాంటి ఒక స్థితిని ఏర్పరచుకొని అప్పుడు తత్ర ఏకాగ్రం మనఃకృత్వా, అప్పుడు మనం ఏది కోరుకుంటామో దానివైపు మన ఆలోచనలని నడపాలి. ఆలోచన అనేది ఒక తీగ లాంటిది, లత అంటాం. లతని నేల మీద వదిలేస్తే అది బాగా వికసించదు. దానికి ఏదైనా ఒక పట్టుకొమ్మ కావాలి. మంత్రం ఒక పట్టుకొమ్మ. మన ఆలోచన అనేటటువంటి ఒక తీగ, భావన లత అంటాం దాన్ని. అది మెల్లగా దాని మీద ఒక సపోర్ట్ లాగా పైకి పాకించాలి. దానిపైన ఒక పందిల వేయాలి. అప్పుడు అది చక్కగా పల్లవించి పుష్పిస్తుంది. అట్లా మన భావనని ఒక మంత్రం అనే పట్టుకొమ్మ, ఆ మంత్ర అర్థమైనటువంటి భగవాన్ మూర్తి అనే ఒక పందెల, అక్కడ మనం అర్పించేటటువంటి భిన్న భిన్నమైనటువంటి సేవలు, ఇవన్నీ దానికి ఉండేటటువంటి ఆధారాలైతే మన భావనాలత సులభంగా సుఖకరంగా వికసించి మన దృష్టిని నిలకడగా ఉండేటట్లు చేస్తుంది. మంత్రాన్ని మనం జపించేటప్పుడు ఇటు అటు ఏమైనా శబ్దాలు వచ్చినప్పటికీ కూడా మనం అయ్యో ఏమిటి ఇలా డిస్టర్బ్ చేస్తున్నాయని అనుకోవద్దు. భగవంతుడి చుట్టూ ఇంతమంది పరివారం ఇన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారే అని మనం భావించుకుంటూ మనం చేయదలుచుకున్నటువంటి మంత్ర జపాన్ని స్వామి శ్రీచరణాల సేవలో మనం అర్పిద్దాం. ఆరంభం చేసుకుందాం మంత్ర జపాన్ని. ఓంకారము, నమః పదము, నారాయణాయ అనే పదములతో ముందుగా భగవన్మూర్తిని మన మనస్ అనే మందిరంలో ధ్యానం చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈ దేహం నీది, ఈ ఇంద్రియాలు నీవి, ఈ మనసు బుద్ధి నీవి. నీ సేవకి తగ్గట్టుగా వీటిని తయారు చేసుకో. స్వశేషభూతేన మయా స్వీయైః సర్వపరిచ్ఛదైః విధాతుం ప్రీతం ఆత్మానం
దేవః ప్రక్రమతే స్వయం భగవన్ పుండరీకాక్ష హృద్యాగం తు మయా కృతం ఆత్మసాత్ కురు దేవేశ బాహ్యే త్వాం సమ్యగర్చయే. నిన్ను నా మనసులో శ్రద్ధగా అర్చించే శక్తిని లోపలుండి నీవే ప్రసాదించు. స్వామి ఎడమ పాదాన్ని చాపి కుడి పాదాన్ని ఒడిలో పెట్టుకుని స్వామికి ఇరువైపులా ఆయన యొక్క కృప, క్షమ, ఆయన యొక్క దయాది గుణాలు మాతృమూర్తులై వెలసి ఉంటే చతుర్భుజుడై శంఖ చక్ర గదాది ధారి అయి మనని అనుగ్రహిస్తూ మన మానస పూజని స్వీకరించాలి అని ప్రార్థన చేద్దాం. సవ్యం పాదం ప్రసార్య శ్రితదురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాదాయ సవ్యేతరం ఇతరభుజం నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభటశమనే ధారయన్ శంఖచక్రే దేవీ భూషాదిజుష్టో జనయతు జగతాం శర్మ వైకుంఠనాథః. ఓం
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्रीमन्नारायणायेति समर्पयामि। सर्वं श्रीकृष्णार्पणमस्तु। ॐ अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमनारायण। प्रिय भगवत बांधवों, भगवान की कृपा से इन 10 दिनों में कुछ समय हम सब एक साथ होकर भगवान की सेवा मंत्र जपते हुए और उनकी सेवा मन मंदिर में करते हुए और उसी साथ अपना मन के मल या दोष उसको साफ करते हुए और मन की ताकत उनको समर्पण करने के लिए हम जप का सहायता ली है। आप सब इसी सेवा में सहभागी बनकर भगवान की सेवा कर सके और जिसके लिए हम आपको बहुत बहुत मंगलाशासन करते हैं। चतुर्वेदों के साथ यहाँ पर चलने वाला हवन का कार्यक्रम आज इसी मंत्र जप
हम करने के लिए अग्नि भगवान की कृपा हमारे ऊपर दिया है। और इतने लोग यहाँ पर बैठकर जो मंत्र जप किए हैं और इसका प्रभाव अवश्य ही अपने ऊपर और इस प्रांत के ऊपर होगा। यहाँ पर हम लोग कुछ कोशिश की है कि ये साधना ठीक से हो जाए। यहाँ यज्ञ होने के बाद भी जब हम अपने अपने स्थानों में रहेंगे तब जप का अनुष्ठान हम प्रतिदिन करेंगे। एक नियत समय पर होगा तो बहुत ही प्रयोजनकारी होता है। प्रायः कहते हैं साधना यानी जप करने के लिए एक ही रहना चाहिए। अध्ययन करने के लिए 2-3 लोग बैठकर कर सकते हैं। अभी हम इतने लोग बैठकर इसीलिए किए हैं कि कभी कभी हमारे मन में कुछ कमजोरियां भी हो सकते हैं और एक बहुत अच्छी तरह कर भी सकते हैं। जैसे एक जगह में ऊंचाई एक जगह में नीचाई होते तो उन दोनों को यदि साफ करके रखें तो रास्ता ठीक बनता है और यात्रा सुगम होता है। वैसे ही हम सब जब यहाँ पर ऐसा एक सामुदायिक रूप में जब अनुष्ठान करते हैं तो हम भी उसका उससे कुछ लाभान्वित बनेंगे और अपने साथी भी कुछ लाभान्वित हो जाएंगे। इसे सबका उपयोग के लिए है। जीवन में हम उज्जीवन पाने के लिए अकेले तो नहीं हो सकेगा। हम सब आपस में एक को एक सहायता करते हुए और सहयोग दूसरों को भी देते हुए हम जब आगे बढ़ते हैं भगवान तभी प्रसन्न होंगे क्योंकि सब उनका ही संतान है। सब आनंद से एक कंठ से एक मन से हम कदम आगे बढ़ाते जाएं तो भगवान कितना प्रसन्न होंगे। वेद की बात है समगच्छध्वम संवदध्वम सम वो मनांसि जानताम। मिलकर चलेंगे, मिलकर कहेंगे और मिलकर ही सब आनंद को पाएंगे। आप सब इस कार्यक्रम में सुंदर सहयोग दिए हैं। यद्यपि बाहर का
जो मौसम है वो ठंडी ठंडी है। दो तीन दिन इस बीच में बहुत ठंडी हवा भी चल रही थी। Cold wave also was there. But in spite of that, you all, with all good heart and dedication, joined this japa and did a great service. We offer our Mangala Sasanams to all of you for this most generous divine service. तस्मिन्वयमीयमानयीयामहे
तस्मिन् वयमीयमानयीयामहे तस्मिन् वयमीयमानयीयामहे वामदेव्यं काया नश्चायत्रा भूभात ओ ते सदा सत्य मादानां हिष्ठ मात्सा दन्ध सा
चेदा रुजो हिम शांति शांति शांति।